ఈరోజు అయితే అందరి జీవితంలో ఉండే దాని గురించి, నువ్వు అవాయిడ్ చేయాలన్నా చేయలేకపోయే దాని గురించి, అండ్ దాన్ని ఎలా వాడుకోవాలనే దాని గురించి నాకు తెలిసినంతలా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటని మీరు థింక్ చేయండి, ఒక నిమిషం నేను చెప్తాను. అదేంటని అందరు ఆలోచిస్తున్నారు, అదే సమయం, టైం. సో అర్థం కాదులే కానీ చూస్తున్న వీడియో కూడా అయిపోయింది నాది. అండ్ చేద్దాం మనం అనుకుంటుంది ఇంటర్ తర్వాత, కానీ అలా కాకుండా ఏదో అయిపోతుంది. మనం ప్రతిసారి అనుకుంటాం ఇది అంటే రోజు లేచి ఎక్సర్సైజ్ చేయాలి, అల్లారం పెట్టుకొని అది చేయాలి ఇది చేయాలి అంటే ఒక గోల్ డిసైడ్ చేసుకుని జిమ్కి వెళ్ళాలి, కానీ ఇవన్నీ ఎంత చేసుకున్నా కూడా ఇట్ వాజ్ గో టు డౌన్. అంటే నువ్వు అది చేయలేకపోతావు. ఒక 2-3 డేస్ చేయగానే అదేమవుతుంది, మళ్ళీ నువ్వు ఫర్గాట్ అయిపోతావు, నీకు బద్ధకం వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు సేమ్ థింగ్ ఆ మొబైల్ చూసుకుంటా, ఆ మూవీసా అది అనిపిస్తుంది. అంటే పడుకొని మూవీ చూసుకుంటా ఉండి తిని పడుకొని కాలేజ్కి వెళ్ళి వస్తే మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, హాయి ఉంటుంది. కానీ ఆఫ్టర్ దట్ యూ రియలైజ్, ఆఫ్టర్ నీకు బీటెక్ 4-1-4-2లో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, అసలు మనం ఏం నేర్చుకున్నాం ఇన్ని రోజులు, ఈ టైం ఏంటి చూస్తుండగానే గడిచిపోయింది, మనం ఇంకేం చేసుకుంటే బాగుండు, ఇవన్నీ అనేది నీకు అనిపిస్తుంది. సో అప్పుడు నువ్వు రియలైజ్ అయ్యాకంటే అంటే నేనేం రియలైజ్ అవ్వలేదు. సో అందరి జీవితంలో ఇలాగే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మేబీ కొంతమంది ఉండొచ్చు టైం వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటే, ఐ విల్ అప్రిషియేట్ దట్. వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అండ్ నాకు తెలిసిన మట్టికి అయితే 90% పీపుల్ అయితే ఇలానే ఉంటారని అంటే నేను అంటే ఎలా చెప్తున్నా అంటే చాలా మందితో మాట్లాడా, మా ఫ్రెండ్స్తో మాట్లాడా, అందరితో మాట్లాడా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. అండ్ ఇంకేంటంటే దీన్ని మనం ఎలా చేయాలి? సో ఏం లేదు, రోజు టైం ఒకటి ఉంది, మన ఏజ్ ఒకటి అయిపోతుంది, అసలు నువ్వేం చేయాలి అనేది రోజు కాదులే కానీ ఒకసారి రిమైండర్ లెక్క అనుకోరు, ఎవ్రీ డేలో ఒకసారి అనుకో, అప్పుడు నీకు అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఫోన్ని కొంచెం పక్కన పెట్టేసి ఒకసారి అవాయిడ్ చేయలేవులే కానీ డైలీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే ఒక రోజు నువ్వు ఇప్పుడు ఒక ఫోన్ని డైలీ ఒక 12 hours వాడుతున్నావు అనుకో, నాకు తెలిసి లేచిన కానీ ఫోన్ చేతిలో ఉంటుంది, 12 hours వాడుతున్నావు అనుకో, తగ్గించుకుంటారా 11 hours, 10 hours, 9 to అప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు తప్ప యూజ్ చేయకు. అండ్ ఫోన్లో మూవీస్ ఇవన్నీ అయితే మస్ట్ అవాయిడ్ చేయండి, ఏదన్నా మీకు ఉపయోగపడే పని చేయండి. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా యాప్స్ తక్కువ వాడండి. ఇట్ విల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అండ్ మోస్ట్లీ మీకు ఏది చూడాలనిపిస్తే అదే చూడండి, అన్నెసెసరీ థింగ్స్ చూడకండి. దానివల్ల మీరు ఏంటంటే డైరెక్ట్గా ప్రభావితం అయిపోతారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అండ్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోండి. టైంకి హెల్త్కి రెండింటికి ముడిపడి ఉంటుంది. ఎందుకంటే మనం హెల్తీగా లేకపోయిన టైం అనేది ఇట్ మీన్స్ వేస్ట్ అని కాదు, కానీ రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇవి రెండు మనం హెల్త్ అండ్ టైం ఇవి రెండు చూసుకోండి. అండ్ నీకు ఏమవ్వాలని అనుకున్నావో అది ఒకేసారి మనం అవ్వలేం. సో దాన్ని మెల్లమెల్లగా అవ్వడానికి ట్రై చేయండి. ఎనీవే అది అయినా కాకపోయినా మీరైతే ప్రయత్నించడం మానకండి. సో ఇది సమయం గురించి నాకు ఎంతో కొంత తెలిసింది మీకు చెప్పాను. సో ఇది ఈరోజు వీడియో. దెన్ తర్వాత వీడియో కోసం మన శ్రావణ్ టీవీని సబ్స్క్రైబ్ అండ్ చూస్తూ ఉండండి. స్టే ఆన్.